అందరికీ నమస్కారం. ఈరోజు మనం అమెరికాలో క్రిస్మస్ పండుగ ఎలా జరుపుకుంటారు అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. క్రిస్మస్ అనేది కేవలం ఒక పండుగ కాదు, ఇది ప్రేమ, ఆనందం, కుటుంబ బంధాలు, దానం అన్నిటికీ ప్రతీక. యుఎస్ఏలో క్రిస్మస్ అనగానే మంచు, అలంకరించిన ఇల్లు, శాంతాక్లాస్, బహుమతులు, మెరిసే లైట్లు అన్నీ గుర్తుకు వస్తాయి. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు జన్మదినం. డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగ జరుపుకుంటారు. అమెరికాలో క్రిస్మస్ మతపరమైన పండుగ, సాంస్కృతిక పండుగ, కుటుంబ పండుగ. క్రైస్తవులు మాత్రమే కాదు, ఇతర మతాల వారు కూడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. యుఎస్ఏలో క్రిస్మస్ సీజన్ ఎలా ఉంటుందంటే, థ్యాంక్స్ గివింగ్ అంటే నవంబర్ చివరి వారం తర్వాత మొదలవుతుంది. బ్లాక్ ఫ్రైడే షాపింగ్, క్రిస్మస్ డెకరేషన్ అమ్మకాలు, రోడ్లన్నీ లైట్లతో నిండిపోతాయి. మాల్స్, షాపింగ్ సెంటర్లు, ఇల్లు అన్నీ క్రిస్మస్ మూడ్లోకి వెళ్తాయన్నమాట. అమెరికాలో ఇల్లు అలంకరణ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బయట అలంకరిస్తారు క్రిస్మస్ లైట్లతో, శాంతాక్లాస్ బొమ్మలు, రీండీర్ ఫిగర్లు, స్నో మ్యాన్. కొన్ని ఇళ్ళు మొత్తం కాలనీకి ఆకర్షంగా మారుతాయన్నమాట. లోపల అలంకరణ కూడా చేస్తారు. క్రిస్మస్ ట్రీ, ఆర్నమెంట్స్, స్టార్స్, గిఫ్ట్ బాక్స్లు కుటుంబం అంతా కలిసి డెకరేట్ చేస్తారు. క్రిస్మస్ ట్రీ లేకపోతే క్రిస్మస్ అసంపూర్ణం. యుఎస్ఏలో రియల్ ట్రీ, ఆర్టిఫిషియల్ ట్రీ. పిల్లలు ఎంతో ఆనందంగా స్టార్స్ పెడుతుంటారు, లైట్లు వేస్తారు, ట్రీ కింద గిఫ్ట్ కూడా పెడతారు. శాంతాక్లాజ్ యుఎస్ఏ క్రిస్మస్లో ప్రధాన పాత్ర. పిల్లల నమ్మకం ఏంటంటే శాంతా రాత్రి వచ్చి గిఫ్ట్ ఇస్తాడు, మంచిగా ఉన్న పిల్లలకి బహుమతులు ఇస్తారని ఒక నమ్మకం. మాల్స్లో శాంతాతో ఫొటోస్, పిల్లల విషెస్ అన్నమాట. యుఎస్ఏ క్రిస్మస్ ఫుడ్ అంటే టర్కీ, హామ్, పాయ్స్, కుకీస్, హాట్ చాక్లెట్స్. కుటుంబం మొత్తం కలిసి వండటం ఒక ప్రత్యేక ఆనందం. ఇంకా క్రిస్టియన్స్ అయితే చర్చికి వెళ్తారు, మిడ్ నైట్ మాస్, క్రిస్మస్ కీర్తనలు. ఈ సమయం చాలా పవిత్రంగా ఉంటుంది. గిఫ్ట్ ఓపెన్ చేయడం క్రిస్మస్లో హైలైట్. పిల్లల ఆనందం, కుటుంబ నవ్వులు, ఫోటోలు, వీడియోస్. ఇది బంధాలను మరింత బలపరుస్తుంది. క్రిస్మస్ అంటే ప్రేమ, ఐక్యత, దానం, కృతజ్ఞత. యుఎస్ఏలో క్రిస్మస్ ఎంతో వైభవంగా జరుపుకుంటారు. మీ అందరికీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హాలిడేస్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ హిట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.